హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో మనకి చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో వాటిలో ప్రధానంగా చాలా వరకు మనం చూసే మెసేజ్ ఏంటంటే, ఈ పాపకి చదువు అంటే ఇంట్రెస్ట్ కానీ వీళ్ళు చదివించలేకపోతున్నారు. సో ఈ మెసేజ్ని మీరు ఎంతమందికి అయితే ఫార్వర్డ్ చేస్తారో, ఒక్కొక్క ఫార్వర్డ్కి పావలా 10 పైసలు ₹10 రూపాయి చొప్పున వాట్సాప్ ఇస్తుంది అని, లేదంటే ఈ బాబు కళ్ళు లేవు, లేదా ఈ బాబు కిడ్నీ ఫెయిల్ అయింది, సో ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే ఆ వాట్సాప్ వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తుంది. సో అందుకని ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి మనకి చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఈ మెసేజ్లు నాకు చాలా మంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒకరు అడగడం జరిగింది, వాట్సాప్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి వాటి గురించి వాట్సాప్ నుంచి మనం అమౌంట్ ఎలా తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. సో నేను ఈ రోజు దీని గురించి మాట్లాడబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. సో ముందుగా మనం ఈ మెసేజ్ని పంపించడం వల్ల వాట్సాప్ వాళ్ళకి అమౌంట్ ఇస్తుందా, ఒకవేళ ఇస్తే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలనేది ముందు మాట్లాడుకునే లెక్కైతే, ఈ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వల్ల వాట్సాప్ ₹1 కూడా వాళ్ళకి ఇవ్వదు. అసలు వాట్సాప్కి ఈ మెసేజ్లకి ఎటువంటి సంబంధం లేదు. వాట్సాప్ అనేది ఒక ఫ్రీ యాప్ అనమాట. సో వాట్సాప్లో మనం చాటింగ్ చేసుకున్నంత మాత్రాన వాట్సాప్ ఇన్కమ్ అనేది ఎటువంటి ఇన్కమ్ రాదు. అదే ఈ మెసేజ్ని మీరు ఒక SMS ద్వారా ఫార్వర్డ్ చేస్తే, ఒక SMSకి మనకి ₹1 అనేది ఖర్చు అవుతుంది. సో ఆ రూపాయి ఖర్చు అయింది కాబట్టి ఏదైతే నెట్వర్క్ వాళ్ళు ఉన్నారో, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఐడియా కావచ్చు, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 దానివల్ల లాభం వస్తుంది కాబట్టి అందులో పావలా తీసి ఆ బాధితుడికి ఇవ్వచ్చేమో. కానీ వాట్సాప్ ద్వారా అలాంటి ఫార్వర్డ్ చేయడం మాత్రాన వాట్సాప్ ₹1 కూడా ఇవ్వదు. వాళ్ళకి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. సో మరి ఇదంతా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, మరి ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయని చెప్పి అడిగితే, నేను దీని మీద ఇంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే, ఎవరి మీద అయితే కోపం ఉంటుందో, సో వాళ్ళ ఫోటోని ఫేస్బుక్ నుంచి కానీ, లేకపోతే వాళ్ళ మొబైల్ నుంచో, లేకపోతే వాళ్ళ మెమరీ కార్డ్ నుంచో ఎక్కడో ఒక చోట నుంచి వాళ్ళ ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి దాని కింద ఇలాంటి పనికిమాలిన రూమర్స్ ని క్రియేట్ చేసి అందరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళని కించపరచడానికే ఇవన్నీ చేస్తున్నారు. సో మనకు తెలుసో తెలియకో ఫార్వర్డ్ చేసే ప్రతి వ్యక్తి ఇందులో పాలు పంచుకుంటున్నారు. యాక్చువల్గా దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఎప్పుడైతే మనకి ఇలాంటి పంపిస్తారో మనం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి వెంటనే దాన్ని వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాం. ఇందులో అబద్ధం ఎంత ఉంది, నిజం ఎంత ఉన్నది కూడా ఆలోచించాం. ఇంకొన్ని మెసేజ్లు మరీ చండాలంగా ఉంటాయి. ఏంటంటే, ఆ మెసేజ్ మొత్తం చదివిన తర్వాత దేవుడి గురించి మెసేజ్ రాస్తారు. ఈ మెసేజ్ మీరు ఫార్వర్డ్ చేయకపోతే దేవుడు మనకు హాని చేస్తాడంట. ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఏంటి, ఒక మెసేజ్ మనం ఫార్వర్డ్ చేయకపోతే దేవుడు మనకు హాని చేస్తాడు. ఇలాంటి మెసేజ్లు కూడా వస్తుంటాయి. సో ఇలాంటి ఫేక్ మెసేజ్లు అనేది మీరు అసలు నమ్మమాకండి ముందు. సో ఇప్పుడు మనకి వాట్సాప్ ఇన్కమ్ ఎలా వస్తుంది, వాట్సాప్కి ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే, ఇప్పుడు వాట్సాప్ ఎవరైతే ఇప్పుడు వాట్సాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నాం, దానికి మనం ₹1 కూడా పే చేయట్లేదు. మన వాట్సాప్ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది అని చెప్పి మనం ఆలోచిస్తే, యాక్చువల్గా వాట్సాప్ వాడక ముందు మనం SMSలు వాడేవాళ్ళం. ఒక SMSకి ₹1 ఖర్చు అయ్యేది. ఏమైనా ఫోటో మనం సెండ్ చేయాలంటే MMS యూజ్ చేసేవాళ్ళం. ఒక MMSకి ₹5 ఖర్చు అయ్యేది. ఆ టైంలోనే వచ్చింది వాట్సాప్ అనమాట. సో వాట్సాప్ ఎప్పుడైతే వచ్చిందో, వాట్సాప్ అనేది iOS లో ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో iOS లో వచ్చేసరికి ఆ రోజుల్లో ₹200, ₹300, ₹150 అలాగా పెట్టి అమ్మడం జరిగింది. తర్వాత ఆండ్రాయిడ్ లోకి వచ్చిన తర్వాత ఫ్రీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ 1 year ఫ్రీగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ ఫస్ట్ 1 year ఫ్రీగా ఎప్పుడైతే ఇచ్చారో, సో ప్రతి వాళ్ళు వాట్సాప్ని వాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత SMSలని, MMSలు అనేది పూర్తిగా మర్చిపోయారు ఎప్పుడైతే వాట్సాప్ వచ్చిందో. అంతకుముందు వాట్సాప్ లా యూజ్ చేసే యాప్స్ అనేవి ఏమి లేవు. ఈ యాహూ మెసెంజర్ లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్ ఇవి వాడేవాళ్ళు. కానీ వాట్సాప్ లాగా మనం ఎప్పటికప్పుడు బై హ్యాండ్ క్యారీ చేసుకొని మనం మెసేజ్ చాట్ చేయడానికి ఏమి లేవు. బ్లాక్బెర్రీ మెసెంజర్ అయితే ఉండేది, కానీ దానికి బ్లాక్బెర్రీ హ్యాండ్సెట్ యూజ్ చేయాల్సి వచ్చేది. సో ఆ తర్వాత వాట్సాప్ ప్లేస్లో చాలా మెసెంజర్లు అనేది రావడం జరిగింది. సో చాలా మెసెంజర్లు చాలా ఎక్కువ ఆప్షన్స్తో వచ్చినప్పటికీ జనాలు వాట్సాప్కి బాగా అలవాటు పడిపోయారు. చాలా మంది వాట్సాప్ని యూజ్ చేయడం వల్ల వీళ్ళు కొత్త ఫ్యూచర్లో ఉన్న ఏదైతే టెలిగ్రామ్ కావచ్చు, వీచాట్ కావచ్చు, లేకపోతే ఈ రోజున వచ్చిన జియో చాట్ కానీ ఏదైనా సరే, వీటిలో వాట్సాప్ కానీ ఎక్కువ ఫ్యూచర్ ఉన్నప్పటికీ వాటిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే, వీళ్ళ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళ కస్టమర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ప్రతి వ్యక్తి వాట్సాప్నే యూజ్ చేయడం వల్ల వాట్సాప్ అనేది వీళ్ళు మారినా వాళ్ళు మారకపోవడంతో వాట్సాప్నే నమ్ముకొని వాట్సాప్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో అందువల్ల వాట్సాప్ని ఎక్కువ మంది యూజ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ కానీ ఎక్కువ ఫీచర్స్ వచ్చిన మెసెంజర్లు ఎన్ని ఉన్నప్పటికీ వాట్సాప్ని వాడడానికి మెయిన్ రీజన్ ఇదనమాట. సో అందువల్ల వాట్సాప్ అనేది పాపులర్ అయింది. సో పాపులర్ అయిన తర్వాత ఏం చేసిందంటే, వాట్సాప్ 1 year ఫ్రీగా ఇచ్చింది. 1 year తర్వాత ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాలి. అంటే ₹100, ₹60, $1 ఉండేది అనుకుంటా. సో మళ్ళీ మనం దాన్ని చేయించుకోవాల్సి వచ్చేది. అయితే ఇండియాలో చాలా మంది హ్యాండ్ క్యాష్ వాడేవాళ్ళు. సో వాళ్ళు క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఆన్లైన్ కార్డ్స్ కానీ అప్పటికి ఎవరు అంతగా ఇంప్రూవ్ అవ్వలేదు. సో అందువల్ల ఇండియా పాపులేషన్ బట్టి ఇండియాలో ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇండియాలో ఫ్రీ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన కంట్రీలో వాళ్ళు ఆ యాప్ని మళ్ళీ ప్రతి 1 year ఒకసారి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. తర్వాత 2015 ఎండింగ్ అనుకుంటా, 2016 వచ్చేసరికి వరల్డ్ వైడ్గా యాప్ అనేది కంప్లీట్గా ఫ్రీ చేసేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇలాగ కంప్లీట్గా ఫ్రీ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా ఇన్కమ్ అనేది లేదు.
మరి వాళ్ళకి ఇన్కమ్ ఎలాగంటే ఎప్పుడైతే ఈ వాట్సాప్ని ఫేస్బుక్ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుందో $19 బిలియన్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ తర్వాత దాంట్లో వీళ్ళకి ఇన్కమ్తో పెద్ద పని లేదు, ఎందుకంటే అలాగో ఫేస్బుక్ నుంచి ఇన్కమ్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు దీని నుంచి షేర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే వాట్సాప్ ఉందో సో దానికి షేర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాని మీద డిపెండ్ అయ్యి కంపెనీల్లో రన్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒక వాట్సాప్ సపోర్ట్ ఇస్తుందంటే అంటే అంత పెద్ద సంస్థ ఫేస్బుక్ హ్యాండ్ ఓవర్లో ఉన్న సంస్థ అలాగా సపోర్ట్ ఇస్తుందంటే చాలా మంది షేర్ హోల్డర్స్ అనేది ముందుకు వస్తారు. సో అది సరిపోతుంది వీళ్ళకి. ఒకప్పుడైతే ఎయిర్టెల్ తోను వొడాఫోన్ తోను వీళ్ళతో టైఅప్ అయ్యి ఫ్రీ ఇద్దాం అనుకున్నారు. సో ఆ టైంలో ఏంటంటే ట్రాయ్ టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 3 నెలల నుంచి ఏ ఆఫర్ ని కస్టమర్ కి ఫ్రీగా ఇవ్వకూడదు. సో ఆ టైంలో ఏం చేశారంటే మంత్లీ ₹30 ఎయిర్టెల్ సిమ్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా ఐడియా సిమ్ తీసుకుని ఎవరు తీసుకున్నా సరే మంత్లీ ₹30 ఎక్స్ట్రా యాడ్ చేసి వాట్సాప్ వాడుకునేలాగా అప్పుడు ప్లాన్ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం ₹50 వేసుకొని ఫుల్ ఫ్లెక్స్ గా మనం ఇంటర్నెట్ వాడాలని చూస్తాం, కానీ ₹30 ఓన్లీ వాట్సాప్ కే పెట్టాలంటే మనం చాలా మంది నచ్చదు. సో అందువల్ల అది కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వాట్సాప్ కి ఎటువంటి సోర్స్ లేదు. ఇప్పుడు వాట్సాప్ ఇన్కమ్ సోర్స్ కోసం కొత్తగా వేరే దారులు అనేది వెతుకుతుంది. సో అప్పుడు వాట్సాప్ కి ఇన్కమ్ వస్తుంది. సో అందుకని మీరు ఇలాంటి ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం మానేయండి. ఇలా చేయడం వల్ల అనవసరంగా మీకు తెలియకుండా మీరు ఆ తప్పులో పాలు పంచుకునే వాళ్ళు అవుతున్నారు. అందువల్ల ఇలాంటి ఫేక్ మెసేజ్లు అనేవి ఫార్వర్డ్ చేయమాకండి. సో ఈ వీడియో ద్వారా మీరు వాట్సాప్ ఇన్కమ్ సోర్స్ ఏంటి, అలాగే మనకు వచ్చే మెసేజ్లు ఫేకా కాదని తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ పత్తి కింద మన ఛానల్ ఐకాన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.